హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్ 2024లో వచ్చినటువంటి సైన్స్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆకులాంటి అక్రమాకార వస్తువుల వైశాల్యం కనుగొనుటకు ఉపయోగపడునది ఏది? అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని కనుగొనుటకు ఉపయోగపడేది ఆప్షన్ 3 గ్రాఫ్ పేపర్. నెక్స్ట్ వన్, టార్చ్ లైట్లోని ఘటంలో జరుగు మార్పు ఏమిటి? టార్చ్ లైట్లోని ఘటంలో రసాయన శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధ్వని కీచుదనం దీనిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క కీచుదనం అనేది ఆప్షన్ 1 పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం పెరుగుతూ ఉంటే త్వరణం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పే నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూటన్ రెండవ గమన నియమం. నెక్స్ట్ వన్, ఎంకేఎస్ పద్ధతిలో పనికి ప్రమాణం. ఎంకేఎస్ పద్ధతిలో పనికి ప్రమాణం ఆప్షన్ 2 జౌల్. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా 2 గ్రాముల నీటిని నీటి ఆవిరిగా మార్చుటకు కావలసిన ఉష్ణం కెలోరీలలో. ఆన్సర్ ఆప్షన్ 3 1080 కెలోరీస్. నెక్స్ట్ వన్, శీతల పానీయాలలో ఉండే ఆమ్లం ఏది? శీతల పానీయాలలో ఉండేటువంటి ఆమ్లము ఆప్షన్ 2 కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, స్వేచ్ఛా స్థితిలో లభించే లోహాలు ఏవి? స్వేచ్ఛా స్థితిలో లభించే లోహాలు ఆప్షన్ 4 వెండి మరియు బంగారం. నెక్స్ట్ వన్, ద్రావణపు ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన రేటు ఏమవుతుంది? ఒక ద్రావణం యొక్క ఉపరితల వైశాల్యం అనేది పెరిగితే బాష్పీభవన రేటు కూడా పెరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రసాయన మార్పును గుర్తించండి. ఫ్రెండ్స్, రసాయన మార్పులో కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇనుము త్రుప్పు పట్టడం అనేది రసాయనిక మార్పు. ఐరన్ అనేది వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు తేమతో కలిసి ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. ఈ ఐరన్ ఆక్సైడ్నే మనం తుప్పు అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, మంటలు ఆర్పడానికి ఉత్తమమైనది ఏది? మంటలు ఆర్పడానికి ఉత్తమమైనది ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్, ఈత దుస్తులు పారాచూట్ల తయారీకి ఉపయోగించే దారం ఏది? ఈత దుస్తులు పారాచూట్ల తయారీకి ఉపయోగించేటువంటి దారం ఆప్షన్ 4 నైలాన్. నెక్స్ట్ వన్, కొలనులోని ఈ ప్రాంతంలో చేపలు గుడ్లు పెడతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 కొలను అంచు. కొలను యొక్క అంచు భాగంలో చేపలు గుడ్లు పెడతాయి. నెక్స్ట్ వన్, మానవుని పిక్క ఎముకలు ముంజేతి ఎముకల మొత్తం సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 8. నెక్స్ట్ వన్, హాస్టోరియా అనునవి. హాస్టోరియా అనునవి ఆప్షన్ 1 పరాన్నజీవి మొక్కలలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందినటువంటి వేర్లు. ఫ్రెండ్స్, పరాన్నజీవి మొక్క ఏది అంటే కస్కుట. ఈ కస్కుటాని మనం పసుపు తీగ, బంగారు తీగ అని కూడా పిలుస్తారు. ఈ కస్కుట అనేది ఈ హాస్టోరియా అనేటువంటి వేర్ల ద్వారా అతిథేయ నుంచి ఆహారాన్ని పొందుతుంది. నెక్స్ట్ వన్, ఉమ్మెత్త పుష్పంలోని కేసరము అండకోశాలలోని భాగాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 ఉమ్మెత్తలో కేసరం 2 అండకోశం 3 ఉంటాయి. నెక్స్ట్ వన్, డాక్టర్
జోనాస్ సాక్ మరియు డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్లు ఈ వ్యాధిపై కృషి చేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 పోలియో. నెక్స్ట్ వన్, గాలిలో అధికంగా కార్బన్ మోనాక్సైడ్ చేరడం దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మానవులలో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, యూజువల్గా మనము ఆక్సిజన్ తీసుకుంటాము. ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్గా మన శరీరంలోని కణాలకు చేరుతుంది. ఎప్పుడైతే గాలిలో అధికంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది పెరుగుతుందో అప్పుడు మన బ్లడ్లో కార్బన్ మోనాక్సైడ్ అనేది చేరుతుంది. దీనివల్ల కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకు అనేక వ్యాధులు అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్, జీవుల వర్గీకరణలో కోప్లాండ్ చేత ప్రతిపాదించబడని రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫంజీ లేదా ఫంగై. నెక్స్ట్ వన్, ఇందులో సరైన జతను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైన జత ఆప్షన్ 2 నునుపు లేదా మృదు కండరాలను అరేకిత కండరాలు అని పిలుస్తారు. హృదయ కండరాలు మన ఆధీనంలో ఉండవు కాబట్టి ఇవి సంకల్పిత కండరాలు కాదు, అసంకల్పిత కండరాలు. నెక్స్ట్ వన్, బాతు పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనకే పోతాయి. ఈ లక్షణాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 అనుసరణ. సహజాత ప్రవృత్తి అంటే సహజంగా వాటికి ఉండేటువంటి లక్షణాలు. నెక్స్ట్ వన్, గుండె వీటి ద్వారా రక్తాన్ని స్వీకరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 గుండె ఊర్ధ్వ మరియు అధో బృహత్సిరలు పుపుస సిర ద్వారా రక్తాన్ని స్వీకరిస్తుంది. నెక్స్ట్ వన్, పరాయువు కణజాలాలు దానికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి దీనిని ఏర్పాటు చేస్తాయి. పరాయువు కణజాలాలు మరియు గర్భాశయ కణజాలాలు కలిసి ఏర్పడేవి జరాయువు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, మనకు కడుపు నిండుగా ఉండినప్పుడు ఆకలిని అణిచివేయు హార్మోన్ ఏది? మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు చాలు అనిపించినప్పుడు విడుదలయ్యేటువంటి హార్మోను ఆప్షన్ 2 లెప్టిన్. మనకు ఆహారము తీసుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే గ్రీలిన్ అనేటువంటి హార్మోన్ విడుదలైనప్పుడు. నెక్స్ట్ వన్, విద్యార్థిలో ఏర్పడిన ఆదర్శాలు విలువలు అంతర్లీనత చెంది ఆయా ఆదర్శాలకు విలువలకు కట్టుబడి ఉండటం అనునది భావావేశ రంగపు క్రింది లక్ష్యంలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 విలువ కట్టుట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి కరికులం నిర్మాణంలోని 10 మౌలిక అంశాలకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 స్త్రీ పురుష సమానత్వం. నెక్స్ట్ వన్, మూలకాల ఆవర్తన పట్టిక బోధించుటకు అత్యుత్తమమైన పద్ధతి ఏది? మూలకాల ఆవర్తన పట్టిక బోధించడానికి అత్యుత్తమమైన పద్ధతి ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించే చార్టులోని అక్షరాలు ఉండాల్సిన పరిమాణం సాధారణంగా ఎన్ని సెంటీమీటర్లు? ఆన్సర్ ఆప్షన్ 4 5 నుంచి 10 సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది రిజిస్టర్లో నమోదు చేసే వస్తువులు కొనడానికి కొటేషన్తో పని లేదు. ఆన్సర్ ఆప్షన్ 2 తాత్కాలిక సామాగ్రి స్టాక్ రిజిస్టర్. నెక్స్ట్ వన్, ఈ రకమైన ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం తయారు చేయడం సులభం. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.